ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి, మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్ నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే, ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి అని ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి, ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినామో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకు నియామక పత్రాలు అందించి తలలు లెక్కబెట్టి 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. నేను ధైర్యంగా చెబుతున్నా, లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు, 60,000 మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందల నిలబెట్టి ప్రతి తల లెక్క కట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా. చంద్రశేఖర్ రావు, 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినావో ప్రజలకు ఒక్కసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు, 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతును రాజును చేసిన రాజ్యం మాది, వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మీరు కాళేశ్వరం ముసుగులో 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొల్లగొడితే 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయం అంటే 10 మందికి సాయం, రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తిట్టినా తిట్లన్నిటిని ఓర్చుకొని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మిత్రులారా,